ఓరే మనుషుల్లారా, నేన్రా రామచిలకని. నేను కార్డు తీస్తే నిజమైన చిలక జ్యోతిష్యం అనుకుంటున్నారా? దీని వెనక పెద్ద మోసం, క్రూరత్వం ఉంది. ఏంటో చెప్తా, చివరి వరకు చూడండి. నేను కార్డు తీస్తా, నీ కథలో ఉన్నవి లేనివి అన్నీ కలిపి అల్లుతాడు. నీకు డబ్బొస్తుంది, ఒక ఆటంకం ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ బోయపాటి బాలయ్య రేంజ్లో డైలాగులు చెప్తాడు. అప్పు, టెన్షన్, చిన్న గొడవ, ఖర్చు ఇవి లేని మనిషి ఈ కాలంలో ఎక్కడున్నాడ్రా? మీరివన్నీ ఏమాత్రం ఆలోచించకుండా నిజమే అని నోరు తెరిచి మరీ వింటారు. చిన్న చిన్న మాటలతో నమ్మిస్తాడు. ముందు దోషమని దడ పుట్టిస్తాడు, తర్వాత పూజ అని పట్టుపట్టిస్తాడు, చివరికి పరిహారమని మీ పర్సు ఖాళీ చేయిస్తాడు. ఈ మధ్యనే విజయవాడలో నీ జాతకంలో దోషముంది, పూజ చేయాలి అంటూ ఒక యువతి దగ్గర 5 లక్షలు కాజేశారు. ఇంకో చోట సర్పదోషం ఉందని బంగారం వెండి తీసుకుని 50 లక్షల వరకు మోసం చేశారు. అసలు నేను ఆ పంజరంలోకి రావడానికి ముందు ఎంత బాధ అనుభవిస్తానో తెలుసా? నేను పుట్టగానే సరిగ్గా కళ్ళు తెరవక ముందే నన్ను నా తల్లి నుంచి వేరు చేస్తారు. మాలాంటి పసి ప్రాణుల్ని మార్కెట్కి తీసుకువస్తారు. ఈ ప్రయాణంలోనే చాలా పక్షులు చనిపోతాయి. మమ్మల్ని కొనుక్కునే వాళ్ళు ట్రైనింగ్ పేరుతో తీసుకెళ్తారు, కానీ అక్కడ మొదలయ్యేది టార్చర్. ట్రైనింగ్ లో మా అమ్మ గుర్తొచ్చి ఎగిరెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం, కానీ మేము ఎగిరిపోకుండా మా